వెనుజులాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద మొదటిసారి 7.1, రెండోసారి 7.9. దీనితో లక్షలాది మంది నిరాశ్రయులైపోయారు. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ భూకంపం వస్తుందని ముందే ఒకళ్ళు కనిపెట్టారు. ఎవరు వాళ్ళు? జ్యోతిష్యులా? కాదు. మరి ఎవరు? గూగుల్. మనం రెగ్యులర్గా వాడే గూగుల్ ఫోన్లో మనకి అలర్ట్స్ వచ్చాయి. దాదాపు 341 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక మందికి ఈ అలర్ట్ వచ్చింది. 341 కిలోమీటర్ల తర్వాత 6.2 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంది అని కూడా అలర్ట్ వేసింది. అంటే గూగుల్కి ఎలా తెలిసింది? జ్యోతిష్యులు జ్యోతిషశాస్త్రం ప్రకారం లెక్కలు వేసి చెప్పారు అని చెప్తారు. కానీ గూగుల్ ఏ విధంగా తెలిసింది? గూగుల్కి ఏ విధంగా ఈ విషయం తెలిసింది? ఎగ్జాక్ట్గా వెనుజులాలో అంటే 341 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం వస్తుంది అని ఏ విధంగా చెప్పగలిగింది? ప్రతి ఒక్కళ్ళకి ఎలా పంపించింది? మెసేజ్ ఏ విధంగా పంపించింది? ప్రతి ఒక్క ఫోన్లో దాదాపు 100 నుండి 200 కోట్ల మందికి ఈ మెసేజ్లు వెళ్ళాయని మనకు తెలుస్తోంది. ఈ 200 కోట్ల మందికి మెసేజ్లు ఏ విధంగా వెళ్ళాయి అనేది తెలుసుకోవాలంటే ముందు అసలు గూగుల్ ఫోన్స్ ఏ విధంగా ఉంది. మనం వాడే స్మార్ట్ ఫోన్స్లో యాక్సిలరోమీటర్ అనే సెన్సార్ ఒకటి ఉంటుంది. ఈ సెన్సార్ మనం రెగ్యులర్గా ఫోన్లు స్క్రీన్లు రొటేట్ అవటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మనం రొటేట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా స్మార్ట్ ఫోన్లో. ఆ స్మార్ట్ ఫోన్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేట్ అయ్యే సిస్టమ్ ఈ సెన్సార్ వల్ల పనికొస్తుంది. అయితే ఈ సెన్సార్ ఇది ఒక్కటే చేయదు. దీనివల్ల మనకి చుట్టుపక్కల ఏమైనా ప్రకంపనలు జరిగితే మాత్రం అది ఇమ్మీడియట్గా కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది దీని స్పెషాలిటీ. ఈ సందర్భంగానే మనం చూసుకుంటే గత వెనుజులాలో ఇలా భారీ భూకంపం వస్తుందని చెప్పడానికి కారణం కూడా ఇదే. ఇది 2 రకాలుగా చెప్తుంది. ఫస్ట్ లెవెల్లో చిన్న ప్రకంపనలు వస్తే, అంటే ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. అంటే ప్రతి చోట ప్రకంపనలు రాగానే భూకంపం వస్తుందని అనౌన్స్ చేస్తుందా అంటే కాదు. ఒక్క ఫోన్ నుండి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ఫోన్ల ద్వారా కూడా వస్తే అలర్ట్స్ వస్తే కనుక ఆ అలర్ట్ ఎర్త్క్వేక్ అలర్ట్ అనేది గూగుల్ ఎర్త్క్వేక్ అలర్ట్ అనే సిస్టమ్కి యాక్టివేట్ అయ్యి దాన్ని పరిశోధించిన తర్వాత దాని మీద డీయాక్టివేట్ మొత్తం అన్ని చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే మిగతా వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఏదో ఒక ఫోన్ నుండి వెళ్ళింది, మనం మెసేజ్ వెళ్ళింది కదా వెంటనే ఎర్త్క్వేక్ వస్తుందని మాత్రం అనౌన్స్ చేయదు. గూగుల్ ఇప్పుడు అతిపెద్ద సిస్మోగ్రాఫ్ అంటే ఎర్త్క్వేక్ నివారణ చర్య సిస్టమ్ మనం అనుకోవచ్చు. ఇటువంటిది అతిపెద్ద సిస్మోగ్రాఫ్గా పేరు పొందిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గూగుల్ 2 రకాలుగా అలర్ట్స్ ఇస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న ప్రకంపనలు వస్తే కనుక బీ అలర్ట్ అని మెసేజ్ వస్తుంది. అలాగే అతిపెద్ద భారీగా కనుక ప్రకంపనలు వస్తే దాదాపు టేక్ యాక్షన్ అని మెసేజ్ పంపిస్తుంటుంది. అయితే ఈ ప్రకంపనలు వచ్చే పద్ధతి కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్, టూ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో వచ్చినవి సెకన్కు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాం. దీనివల్ల అంత డేంజర్ కాదు. అటువంటప్పుడు బీ అలర్ట్ అనే మెసేజ్ వస్తుంది. కానీ సెకండ్ లెవెల్ వచ్చినప్పుడు మాత్రం సెకన్కు 2 నుండి 3 కిలోమీటర్ల వేగంతో ఆ ప్రకంపనలు వస్తాయి. అదే చాలా డేంజరస్. వాటి వల్లే ఇటువంటి భారీ భూకంపాలు ఏర్పడతాయి. అనేక మంది, లక్షలాది మంది నిరాశ్రయులు అవ్వడానికి కూడా జరుగుతుంది. ఈ అలర్ట్ సిస్టమ్ కనుక మనకి ఉండాలంటే ఇప్పుడు రీసెంట్గా ఆండ్రాయిడ్ సిస్టమ్ 5 వర్షన్ ఉండాల్సిందే. భారత్లో కూడా 2023లో ఈ గూగుల్ ఈ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. అయితే దీనికి మాత్రం ఆండ్రాయిడ్ వర్షన్ 5 ఉండాలి. ఆండ్రాయిడ్ వర్షన్ 5 ఉంటే ఈ అలర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. కానీ ఈ అలర్ట్ రావాలంటే మాత్రం కంపల్సరీ వైఫై కానీ నెట్వర్క్ సిస్టమ్ కానీ ఉండాల్సిందే. సపోజ్ ఈ అలర్ట్ సిస్టమ్ మనకి అవసరం లేదు అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.